గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల్ నాని అఫీషియల్. సో చూస్తున్నారా, నేనైతే కోడలతో ఉన్నాను. ఆల్రెడీ మీకు తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది విజయవాడ వెళ్తున్నామని చెప్పేసి. సమ్మర్ హాలిడేస్కి అయితే వీళ్ళు వచ్చారు. వచ్చాక ఇప్పుడు మామ నువ్వే ట్రిప్స్ వేస్తామంటే మమ్మల్ని ఎంత తీసుకెళ్ళావు అది అని చెప్పేసి అంటే సరే వెళ్దామని చెప్పేసి అంటే ఎట్టున్నారు. సో వీళ్ళని కూడా బీచ్కి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. అక్కడ నుంచి చీరాల బీచ్ ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో ప్లాన్ చేద్దాం, అంటే చూద్దాం ఈ బ్లాగ్ ఎట్లా ఉంటుంది ఏందని చెప్పేసి. టైం వచ్చేసి 4:05 అయితే అవుతుంది. 4:05కి అయితే స్టార్ట్ అవుతున్నాం. గైస్ జస్ట్ స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వచ్చినాం అంతే. ఆల్రెడీ నాన్నగాడు అయితే పడుకున్నాడు. ఏది పడుకుంది ఆల్రెడీ మమ్మీ మీద. హాయ్ చిన్న. సో టైం వచ్చేసి 4:30 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అయితే వచ్చాము. చూద్దాం ఆ జర్నీ ఏ టైంకి రీచ్ అవుతాం విజయవాడకి అనేది. లెట్స్ సీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? అందరూ బాగున్నారు. ఇప్పుడైతే మేము విజయవాడకి వెళ్తున్నాం. మా అమ్మ, మా తాత, మా చిన్నక్క, మా అక్క, మా అమ్మమ్మ, మా నాన్నగారు సో గైస్, మేము ఆల్మోస్ట్ నియర్ టు కోదాడ మధ్యలో ఇక్కడ సిరిపేట దాటాకనే మధ్యలో ఆగి డిన్నర్ చేసినాం. ఇక్కడ చాలా రష్ ఉండే, సో బ్లాగ్ అయితే తీయలేదు, అంటే వీడియో అక్కడ అయితే తీయలేదు. డిన్నర్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. టైం వచ్చేసి 9:35 అవుతుంది. ఇంకో 100 కిలోమీటర్స్ ఉంది మాకు ఇక్కడ నుంచి విజయవాడకి అయితే. తిన్నాం. ఏం తిన్నావు? ఏం తిన్నావు? పరోటా. ఎన్ని తిన్నావు? ఒకటేనా? ఎందుకు సరిపోయింది ఒకటే? Halo, ini kan ide. Dengar ini. Jadi. Tempura ada, Mami. Nani, good morning. Good morning. ఇదే మా రూమ్. ఇక అందరు ఉన్నారు. మా అమ్మమ్మ తానం చేస్తుంది. అక్క ఈ చిన్నక్క చూడు, చిన్నక్క ఈ చూడు. అయ్యో మా పిలుకెత్తాను. బాయ్ బాయ్.
తెలిసిన అయ్యగారు అయితే ఉండే కాల్ చేశాను. కాల్ చేస్తే అంటే వస్తుందా అని చెప్పేసి అన్నాడు. సో మేమైతే ఇక్కడ కాసేపు వెయిట్ చేసాం. సో ఇక్కడ వెయిట్ చేయగానే వచ్చి అయితే మమ్మల్ని పిక్ చేసుకొని లోపలికి అయితే తీసుకొని వెళ్ళాడు డైరెక్ట్గా. సో మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ కదా లోపల అయితే నేనైతే వీడియోస్ తీయలేదు. మళ్ళీ దర్శనం చేసుకొని బయటకు వచ్చినాకైతే మళ్ళీ వీడియో అయితే కవర్ చేశాను. సో మేము వెయిట్ చేసింది అయితే ఇక్కడనే. సో అయ్యగారు ఇక్కడ నుంచి అయితే మమ్మల్ని డైరెక్ట్ లోపలికి అయితే తీసుకొని వెళ్ళిపోయాడు. ఇదే అయ్యగారు మమ్మల్ని అయితే లోపలికి తీసుకొని వెళ్ళారు. థ్యాంక్ యూ అయ్యగారు. సో గైస్ ఫైనల్గా అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాం. సో మాకు దర్శనం అయితే ఒక 5 to 10 minutesలో అయితే అయిపోయింది. అంటే తెలిసిన అయ్యగారు ఉండే. సో డైరెక్ట్ తీసుకెళ్ళాడు. దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాం. సో మీకైతే చెప్పాను కదా అంటే నెక్స్ట్ చీరాల బీచ్కి వెళ్తామని. సో ఇప్పుడైతే ఇక్కడ ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ అయితే విజిట్ చేసి చీరాల బీచ్కి అయితే వెళ్దాం. సో ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్ అనేది ఫేమస్. ఆల్రెడీ మీకు తెలుసు, నా బ్లాగ్లో చూసుంటారు. సో మామూలుగా మనం అక్కడికి తీసుకోదాం అనుకుంటున్నా. సో లెట్స్ సీ. సో నెక్స్ట్ ఎట్లా జున్ను షాపింగ్ చేస్తారా? ఏం కొనుక్కుంటావు? ఏదో ఒకటి ఉండదు మరి వల్ల ఐస్ క్రీమ్ సో గైస్ టైం వచ్చేసి 11:38 అవుతుంది. రూమ్ అయితే వికెట్ చేసి అంటే అదేంటి పాకాల లక్ష్మీనరసింహస్వామి, పాకాల లక్ష్మీనరసింహస్వామి అంట. అక్కడికైతే వెళ్తున్నాం. అంటే 3కి క్లోజ్ అంట, అందుకోసం ఫాస్ట్గా వెళ్తున్నాం. సుబ్బయ్య గారి హోటల్ అనుకున్నామని క్యాన్సిల్ అయింది. ఎందుకంటే ఇక్కడ టైం చాలా వేస్ట్ అయింది అటు వెళ్తే. సో రూమ్ అయితే వికెట్ చేసి అయితే వెళ్తున్నాం. చలో. సో గైస్ ఇది వచ్చేసి కృష్ణా నది డ్యామ్. రైట్ సైడ్లో డ్యామ్ మీద నుంచే పోతున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మంగళగిరికి వెళ్తున్నాం. సుబ్బయ్య హోటల్ మిస్ అయిపోయాం. ఎందుకంటే యాక్చువల్గా 4 o'clockకి టెంపుల్ క్లోజ్ అంట. సో మేము వచ్చేసి ఇక్కడ అంటే హోటల్ దగ్గర నుంచి అయితే 14 km ఉండే. చూద్దాం ఎంత టైం తీసుకుంటుందో. నాకు తెలిసి ఒక 1/2 hourలో రీచ్ అవుతాం అనుకుంటాను. ఇన్ కేస్ ట్రాఫిక్ ఉంటే లేట్ అవుద్ది. సో మళ్ళీ అక్కడ నుంచి ఏడికి వెళ్తాం అనేది ఇంకా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇది మేము వేసిన ట్రిప్లో లేదు. మంగళగిరిలో అదేంది పాకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఏ రోజు అదేంది స్పెషల్ డే అక్షయ తృతీయ. సో వెళ్ళాలంట. మా ఆంటీ కాల్ చేసి చెప్పింది. వెదర్కి ఒక మంచి సాంగ్ వేసుకుంటే వేరే లెవెల్ ఉంటుంది. ఇటీరా సో గైస్ వర్షం అయితే పడుతుంది. ఒక్క నిమిషం. సో గైస్ చూసారు కదా, మాకైతే మెయిన్ ప్లేస్ రైట్ వేరే ఉంది. అంటే వర్షం పడుతుంది, మంచి కూల్గా ఇద్దరికి ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం. సో సాంగ్స్ అయితే ఆఫ్ చేసిన, ఎందుకంటే కాపరేట్ పడుతుందని చెప్పేసి. సాంగ్స్ ప్లస్ ఫ్యామిలీతోని అసలు వేరే వైపు ఉంది. దానికి తోడు ఇంకా వర్షం నెక్స్ట్ కార్ మంచిగా వాష్
ఒకసారి అనిపిస్తుంది కదా, అక్కడికి అయితే రీచ్ కావాలి. ఇట్లున్నాయి కనిపించదు. ఈసారి నేను వీడియోస్ తీస్తలేను. తీరకి వచ్చింది. లారీ 100 రూపాయలు, బస్సు 100 రూపాయలు, కారు 50 రూపాయలు. 50 రూపాయలు ఉంటే ఎండి చిల్లర బాబు ఉన్నాయి కదా 50. వచ్చింది ఆల్రెడీ అక్కడ. చెప్పంటే నువ్వు చేసావా మరి జాబ్ అనేది మాట్లాడిద్దాం. నువ్వు చదువుకోవాలి, ఎక్కువ చదువుకోవాలి, ప్రయత్నించాలి. నీ పట్టుదలతో నువ్వు నిర్మాణాలి. హాయ్ ఫ్రెండ్స్. దేవుడు వండుకున్నాడు. దండం పెట్టున్నాను, ఫస్ట్ దండం పెట్టు, దండం పెట్టు. ఇటే ఇటు చూడాలి, అటు చూడు అటు చూడు ఇటు. ఇది ఏరి అక్కడికి వెళ్ళి అటు ఎక్కుతారు మీరు. ఇక గాఢగా 10 మెట్లు ఎక్కలేదు. గైస్ మేము ఇప్పుడే పానకాల నరసింహస్వామి టెంపుల్ కాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. చీరాల బీచ్కి వెళ్తున్నాం. ఇక్కడికి